ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్. జైనులు బౌద్ధులు నడయాడిన ప్రదేశం. ఇక్కడ బౌద్ధ మతం విరాజిల్లింది, అలానే జైన మతం కూడా విరాజిల్లింది. అదేవిధంగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరుడు కూడా ఇదే కొండపైన స్వయంభూగా వెళ్ళడం ఇక్కడ ప్రత్యేకత. అన్ని మతాలతో పాటు ఇక్కడ విరాజిల్లుతున్న క్షేత్రం ఏదైతే ఉంది అంటే అది సంగమేశ్వర స్వామి క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంగమేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతి ఏటా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 3 రోజులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడ యాత్రికులు వచ్చి ఆ స్వామివారిని సందర్శించుకొని జాతరను కూడా వీక్షిస్తూ ఉంటారు. అయితే ఈ జాతర లక్షలాది మందితో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ జాతరను ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ జాతర నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులు అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ యాత్ర ప్రతి ఏటా కూడా చాలా లక్షలాది మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. జాతర ఏర్పాట్లు ఏ విధంగా ఉంటుంది, అసలు జాతర ఏ విధంగా ఉండబోతుంది? శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం గాజులకుల వలస గ్రామ పంచాయతీలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవాలయం ప్రాంగణంలో ప్రతి ఏటా సంక్రాంతి నాడు మరియు కనుమ నాడు, ముక్కనుమ నాడు చాలా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంటుంది. ఇది ఈనాటిది కాదు, 500 సంవత్సరాల ముందు క్రీస్తు పూర్వం నుంచే ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు. ఆ రోజు కాళింగ రాజ్యులైనటువంటి వాళ్ళు పరిపాలించిన కానించి ఇక్కడ జాతర జరుగుతున్నదండి. ఈ జాతరకి వస్తున్న భక్తులకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో మా గాజులకుల వలస గ్రామ యువత మరియు పెద్దలు అందరం ఒక సమిక్కిగా అందరం ఒకటయ్యి గత ఏడాది నుండి వస్తున్న భక్తులకి ఇబ్బంది కలగకుండా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే ఈ దేవాలయానికి స్వామివారికి పండగ, కనుమ, ముక్కనుమ 3 రోజులు కూడా ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహించే ఏర్పాట్లు ఉంటాయి. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఏవి కూడా జరగవండి, ఓన్లీ దర్శనం మాత్రమే. ప్రత్యేక పూజలు అనేవి మహాశివరాత్రి నాడు మరియు కార్తీకంలో జరుగుతుంటాయండి. ఈ సంక్రాంతికి తండోలుగా సుదూర ప్రాంతాల నుంచి కాకుండా పక్క రాష్ట్రం ఒడిశా నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి జనాలు వస్తుంటారు. వస్తున్నంత కారణంగా ప్రత్యేక పూజలు అనేవి సమయం ఉండదు, ఓన్లీ దర్శనానికే సమయం ఉండదు. దర్శనానికి పొద్దున్న 6 నుండి సాయంత్రం రాత్రి 8 వరకు కూడా దర్శనాలు ఉంటాయండి. ఈ టైంలో ప్రత్యేక పూజలు అంటూ ఉండవండి. జాతర సమయాలు ఏ విధంగా ఉంటాయి? జాతర అనేది ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. రాత్రి 10 వరకు కూడా ఉండేటట్టుగా ఇక్కడ చూస్తే ఇది కొండ ప్రాంతం, అటవీ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ రాత్రి 10 వరకు ఉండేటట్టు ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయా? రాత్రి 10 వరకు కాదండి, ప్రజలు ఉంటే రాత్రి 12 వరకునే ఏర్పాట్లు ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మీ మీడియా చూడండి, కవర్ చేయండి. మొత్తం యాత్రికులకి ఎటువంటి చీకటి ఇబ్బంది లేకుండా కోననాగు గారి ఆధ్వర్యంలో, మా కమిటీ ఆధ్వర్యంలో చాలా భారీ ఏర్పాట్లతో లైటింగ్ పెట్టామండి. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు వారు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారండి. అలాగే వస్తున్న భక్తుల కోసం వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నామండి. అలాగే మంచినీరు సదుపాయం కంటిన్యూస్గా మీద నుంచి కింద వరకు మంచినీళ్ళ ప్యాకెట్లతో ప్రతి ఒక్క భక్తులు కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు కదా, వీటికి వస్తున్నటువంటి యాత్రికులతో పాటు వర్తకులు కూడా వస్తున్నారు. వర్తకులకి ఏర్పాట్లు కూడా మీరే చేస్తున్నారా? మేమేనండి. వస్తున్న వర్తకులకి ఇక్కడ పాపం వాళ్ళు గత ఇన్ని సంవత్సరాలుగా చీకట్లు అంటే ఉండేవారండి. వాళ్ళ కోసం ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా డైరెక్ట్గా లైన్గా మొత్తం ప్రతి లైన్ మీద లైటింగ్ ఏర్పాటు చేసాం. అలాగే వాళ్ళు ఉండడానికి చదును కూడా మట్టితో చదును కూడా చేసాం. గతంలో ముళ్ళు దొంకలు చాలా రాళ్ళు రప్పలతో ఉండేవి. మీరు చూడండి, ఇదంతా చూపించండి ప్రజలకు కూడా. వస్తున్న వర్తకుల కొరకు మట్టి వేసి లెవెల్ కూడా చేశామండి. చూస్తున్నారు కదా, ఏర్పాట్లు అన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన ప్రస్తుతం అయితే మన విజువల్స్లో చూడవచ్చు. ఎక్కడెక్కడైతే షాపులు ఎలా పెట్టాలనుకుంటున్నారో ఆల్రెడీ వీళ్ళు మార్కింగ్ కూడా చేసి ఉన్నారు. ఆ మార్కింగ్లో వచ్చే ఈ ఏదైతే రహదారి ఉందో ఈ రహదారి నుంచి భక్తులు వచ్చేసి అలాగే కొండపైకి వెళ్ళడానికి రహదారి ఉంది. అలాగనే వీటి పక్కన ఉన్నటువంటి ఇరువైపులకు కూడా రహదారికి ఇరువైపులో ఉన్న ఈ ప్రదేశంలో షాపులు ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఎక్కడైతే మళ్ళీ ఆ షాపులకు వెళ్ళి తిరిగి రావడానికి కూడా సరిపోయినటువంటి రహదారికి మార్కింగ్ కూడా చేసి
ఉన్నారు. వర్తకులు ఆల్రెడీ కొంతమంది వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎక్కడెక్కడ తమ యొక్క షాపుల్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. సంక్రాంతికి ఇక్కడ ఈ యాత్ర మొదలవుతుంది. యాత్ర మధ్యాహ్నం 12 గంటల నుంచే మొదలయ్యి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు యాత్ర అయితే కొనసాగుతుంది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. లైటింగ్ కూడా, ఫెడ్ లైట్లు కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీగా పోలీసు బందోబస్తుగా ఉండడం జరిగింది. లక్షలాది మందితో జరుగుతున్నటువంటి ఈ సంగమేశ్వర యాత్ర గత కొన్ని 500 ఏళ్ళగా జరుగుతున్న ఈ యాత్రకి పూర్వ వైభవం ఎలా అయితే ఉండేదో అప్పుడు కళింగ రాజులు ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ జాతర నానాటికి 500 ఏళ్ల నుంచి కూడా యాత్రలో ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా ఈ విధంగా చేస్తున్నారంటే ఈ గ్రామము అలానే ఈ సంగమేశ్వర స్వామి యొక్క వైభవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ రామకృష్ణతో రవికుమార్, సంగమేశ్వర స్వామి దేవస్థానం, ఆమదాల వలస నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.